బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఈరోజు స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. ఇక సుప్రీం గడువు ముగియడంతో ఈరోజు స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తొలి దశలో 5 మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టు గడువు ముగియడంతో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపుపై సరైన ఆధారాలు లేవు అనే చర్చ కూడా జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కీలక నిర్ణయం వెలువడనుంది. ఈ అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ బుధవారం తొలి దశ తీర్పును ప్రకటించనున్నారు. మొదటగా 5 ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్పై స్పష్టత ఇవ్వనున్నట్లుగా స్పీకర్ కార్యాలయం వెల్లడించింది. తొలి దశలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికేపూడి గాంధీపై దాఖలైన పిటిషన్పై తీర్పు వెలువరించనున్నారు. ఈ పిటిషన్లపై 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలి అని సుప్రీంకోర్టు విధించిన గడువు గురువారంతో ముగియనుంది. దీంతో గడువు ముగిసేలోపుగా స్పీకర్ తీర్పు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు అంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన ఫిర్యాదులపై కూడా స్పీకర్ నెలల పాటు విచారణ జరపకుండా ఆలస్యం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఇతర ఎమ్మెల్యేలు స్పీకర్ కోర్టును ఆశ్రయించారు. ఇతర ఎమ్మెల్యేలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు ఇప్పటికే పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసింది. 3 నెలల్లోగా తేల్చాలి అని జూలై 31వ తేదీన ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా అక్టోబర్ 21తో గడువు ముగిసినా నిర్ణయం తీసుకోకపోవడంపై కూడా తీవ్రంగా మండిపడింది. ఇక సుప్రీంకోర్టు ధిక్కరణ పాల్పడ్డారు అని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా గత నెల 17వ తేదీన 4 వారాల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలి అని తుది గడువు విధిస్తూ కఠిన వ్యాఖ్యలు చేసింది ధర్మస్థానం. ఇక నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవు అని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 18వ తేదీలోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్కు ఇబ్బందులు తప్పవు అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో 5 ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్పై బుధవారం తీర్పు వెలువరించనున్నారు. వీరు పార్టీ ఫిరాయించినందుకే తగిన ఆధారాలు లేవు అని పేర్కొంటూ అనర్హత వర్తించింది అని స్పీకర్ ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జోరుగా జరుగుతోంది.